ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు: పార్లమెంటు సమావేశాల్లో భాగంగా ఇమిగ్రేషన్ ఫారినర్స్ బిల్ 2025కు లోక్సభ ఈరోజు ఆమోదం తెలిపింది. సహకార ట్యాక్సీ విధానాన్ని ప్రభుత్వం త్వరలో ప్రారంభిస్తుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. కనీస మద్దతు ధర కంటే తక్కువకు రైతుల నుండి పంట ఉత్పత్తులను కొనుగోలు చేయట్లేదని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. భారత్ ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద 5G మార్కెట్గా అవతరించిందని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. జమ్మూ కాశ్మీర్లో 2 లక్షల కోట్ల రూపాయల విలువైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను చేపడుతున్నామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. వార్తల వివరాలు: పార్లమెంటు సమావేశాల్లో భాగంగా లోక్సభ ఈరోజు ఇమిగ్రేషన్ ఫారినర్స్ బిల్ 2025కు ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ఇమిగ్రేషన్ చట్టాలను ఆధునీకరించడానికి తీసుకొచ్చామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. బిల్లుపై చర్చలో భాగంగా హోంమంత్రి మాట్లాడుతూ పాస్పోర్ట్లు, ప్రయాణ పత్రాలు, వీసా రిజిస్ట్రేషన్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి కొన్ని అధికారాలను కల్పించే నిబంధనలు ఈ బిల్లులో ఉన్నాయని, బహుళ చట్టాల సమస్యను ఇది పరిష్కరిస్తుందని తెలిపారు. ఈ బిల్లు జాతీయ భద్రతను బలోపేతం చేయడంతో పాటు భారతీయ విశ్వవిద్యాలయాల ప్రపంచస్థాయి ప్రమాణాలను నిర్ధారిస్తుందని వెల్లడించారు. పరిశోధన, తయారీ రంగాలకు ఇది దోహదపడుతుందని అమిత్ షా పేర్కొంటూ, मान्यवर बिल लाने का मुख्य मुद्दा वो है कि इमिग्रेशन एक प्रकार से आइसोलेटेड मुद्दा नहीं है. देश के कई मुद्दे इसके साथ जुड़े हुए हैं. जो देश को विकसित करने के लिए आते हैं, व्यापार के लिए आते हैं, शिक्षा के लिए आते हैं, R&D के लिए आते हैं, वो सबका मैं स्वागत करता हूं. और सुरक्षा को जो खतरे में डालेंगे उन पर हमारी कड़ी नजर भी होगी, निगरानी भी. ये बिल एक प्रकार से हमारे सभी उद्देश्यों की परिपूर्ति करने वाला है. మరో చర్చలో సైతం అమిత్ షా మాట్లాడుతూ ఊబర్, ఓలా తరహాలో సహకార ట్యాక్సీని ప్రభుత్వం త్వరలో ప్రారంభిస్తుందని ప్రకటించారు. సహకార్ సే సమృద్ధికి అనుగుణంగా మరికొద్ది నెలల్లో భారీ స్థాయిలో సహకార ట్యాక్సీ సర్వీసులు ప్రారంభమవుతాయని తెలిపారు. ఇందులో వచ్చే లాభం నేరుగా డ్రైవర్కు వెళ్తుందని చెప్పారు. సహకార్ సే సమృద్ధి అనేది కేవలం నినాదం కాదని, దానిని సాకారం చేయడానికి సహకార మంత్రిత్వ శాఖ ఎంతో కృషి చేస్తోందని అమిత్ షా మాట్లాడుతూ, आने वाले दिनों के कुछ ही महीनों में कोऑपरेटिव बेसिस पर ओला, उबर जैसी एक बहुत बड़ी कोऑपरेटिव सहकार टैक्सी आने वाली है, जो 2 व्हीलर की टैक्सी का भी रजिस्ट्रेशन करेगी, रिक्शा का भी रजिस्ट्रेशन करेगी और 4 व्हीलर का भी करेगी. और उसका मुनाफा किसी धन्ना सेठों के हाथ में नहीं जाएगा मान्यवर, वो ड्राइवर के पास जाएगा. इस प्रकार की हम कोऑपरेटिव लेकर आ रहे हैं और बहुत कम समय के अंदर एक कोऑपरेटिव ఇన్సూరెన్స్ కంపెనీ भी बनने जा रही है. కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సోనియా గాంధీపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ ఇచ్చిన సభా హక్కుల తీర్మానం ప్రివిలేజ్ మోషన్ నోటీసును రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ తోసిపుచ్చారు. అమిత్ షా వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ సభలో ఈరోజు నోటీసును ప్రవేశపెట్టారు. ఈ నోటీసును చైర్మన్ తిరస్కరిస్తూ తాను దానిని జాగ్రత్తగా పరిశీలించానని మంత్రి తన వ్యాఖ్యలపై సమర్పించిన పత్రం ద్వారా నిరూపించబడిందని జగదీప్ ధన్కర్ అన్నారు. పార్లమెంట్ సభ్యుల ప్రవర్తనకు నూతన మార్గదర్శకాలను రూపొందించాలని చైర్మన్ ఎథిక్స్ కమిటీని కోరారు. భారత్ ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద 5G మార్కెట్గా అవతరించిందని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ, ప్రభుత్వం దృష్టి సారించినందున వివిధ రంగాలు ప్రాథమికంగా పరివర్తన చెందుతున్నాయని, దాదాపు 11 లక్షల కోట్ల పెట్టుబడులు ఆయా రంగాల్లో నమోదయ్యాయని వెల్లడించారు. 10 సంవత్సరాల క్రితం దేశంలో ఎలక్ట్రానిక్స్ తయారీ చాలా తక్కువగా ఉండేదని, కానీ ప్రస్తుతం అది ఎగుమతి వస్తువుల్లో అగ్రగామిగా మారిందని అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. ప్రపంచ దక్షిణాది దేశాలు భారతదేశం యొక్క యూపీఐ చెల్లింపు వ్యవస్థ పట్ల ఆసక్తి కనబరుస్తున్నాయని తెలిపారు. ఈ సంవత్సరం భారత్ తన మొట్టమొదటి మేడ్ ఇన్ ఇండియా చిప్ను విడుదల చేయాలని యోచిస్తోందని అశ్విని వైష్ణవ్ ప్రకటిస్తూ, Sector after sector is getting fundamentally transformed because of this focus. Today we are the second largest 5G country in the world. Today our railways is becoming the second largest carrier at 1.6 billion tons this year. Today our highway network is among the largest in the world. Today our ports are growing at a pace which was unheard of. We have doubled the number of IITs in the 10 years. That's the pace at which things have changed in the last 10 years. కనీస మద్దతు ధర కంటే తక్కువకు రైతుల నుండి పంట ఉత్పత్తులను కొనుగోలు చేయట్లేదని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు సానుకూలంగా ఉందని, వారి శ్రేయస్సు కోసం పూర్తి నిబద్ధతతో నిరంతరం పనిచేస్తుందని చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వాలు కనీస మద్దతు ధర కంటే తక్కువకు కొనుగోలు జరగకుండా చూసుకోవాలని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణలో కనీస మద్దతు ధరకు కందుల సేకరణ కొనసాగుతోందని తెలియజేశారు. ఈ నెల 20వ తేదీ నాటికి ఈ రాష్ట్రాల్లో మొత్తం 2.46 లక్షల మెట్రిక్ టన్నుల కందులను సేకరించామని, తద్వారా 171,000 మంది రైతులకు ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. దేశంలో విమాన టికెట్ల ధరలను తగ్గించడానికి ఏవియేషన్ టర్బైన్ ఇంధనంపై విలువ ఆధారిత పన్ను వ్యాట్ తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను కోరిందని పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. విమాన టికెట్ ధరపై ఈరోజు లోక్సభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడుతూ, విమాన ఛార్జీల ధరల్లో 45% ఏటీఎఫ్ వల్లే అధికంగా ఉంటున్నాయని, కొన్ని రాష్ట్రాలు ఈ ఇంధనంపై 29% వ్యాట్ విధిస్తున్నాయని చెప్పారు. కొన్ని రాష్ట్రాలు ఏవియేషన్ టర్బైన్ ఇంధనంపై వ్యాట్ను 5% కంటే తక్కువకు తగ్గించాయని వెల్లడించారు. విమాన ఛార్జీలు డిమాండ్ ఆధారంగా ఉంటాయని, ప్రభుత్వం విమాన టికెట్ల ధరలను నిర్ణయించదని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిత వక్ఫ్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని తమిళనాడు అసెంబ్లీ తీర్మానం చేసింది. ఈ బిల్లును తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అసెంబ్లీలో ప్రవేశపెడుతూ, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ బిల్ రాజ్యాంగంలో పొందుపరచబడిన ప్రాథమిక హక్కులకు విరుద్ధమని, వక్ఫ్ బోర్డు అధికారాలను దెబ్బతీస్తుందన్నారు. ఏ ప్రభుత్వమైనా మైనారిటీల హక్కులను పరిరక్షించడానికి కృషి చేయాలని ప్రతిపాదించిన తీర్మానంలో పేర్కొన్నారు. ప్రధాన ప్రతిపక్షమైన అన్నా డీఎంకే, పీఎంకే పార్టీల మద్దతుతో ఈ బిల్లు ఈరోజు అసెంబ్లీలో ఆమోదించబడింది. బీజేపీ సభ్యులు బిల్లును వ్యతిరేకిస్తూ వాకౌట్ చేశారు. ఆసియాలోనే అతి పొడవైన సొరంగమైన జమ్మూ కాశ్మీర్లోని జోజిలా టన్నెల్ పనులు దాదాపు 70% పూర్తయ్యాయని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. లోక్సభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఈరోజు ఆయన సమాధానమిస్తూ, శ్రీనగర్, లడఖ్ ప్రాంతాలను అనుసంధానం చేయడానికి ఈ ప్రాజెక్టును 5,500 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్నామని చెప్పారు. జోజిలా టన్నెల్ ప్రాజెక్టులో 13 కిలోమీటర్లకు పైగా సొరంగ నిర్మాణం జరుగుతోందని, 17 కిలోమీటర్లకు పైగా సొరంగానికి అనుబంధ రహదారులు ఉంటాయని, మొత్తం 30 కిలోమీటర్లకు పైగా ఈ ప్రాజెక్టు పొడవు ఉంటుందని పేర్కొన్నారు. జమ్మూ కాశ్మీర్లో 2 లక్షల కోట్ల రూపాయల విలువైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను చేపడుతున్నామని నితిన్ గడ్కరీ పేర్కొంటూ, मुझे बहुत खुशी है कि आदरणीय मोदी जी के नेतृत्व में हमारी सरकार आई और मुझे बताते हुए बड़ी खुशी हो रही कि करीब 2 लाख करोड़ के काम हम जम्मू कश्मीर में कर रहे हैं। 105 टनल बना रही है। आसिया की सबसे बड़ी जोजिला टनल जो 12,000 करोड़ रुपए जिसकी एस्टिमेटेड कॉस्ट थी, वो केवल 5,500 करोड़ में बनाकर 5वीं बार टेंडर हुआ, पैसे बचाकर उसका काम 70% पूरा हुआ है। ये कारगिल के पहाड़ी के नीचे है। జమ్మూ కాశ్మీర్లోని కథువా జిల్లాలో ఈరోజు ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య మళ్లీ ఎదురుకాల్పులు జరిగాయి. గత 4 రోజులుగా ఇక్కడ భారీ ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ జరుగుతోంది. రాజ్బాగ్లోని ఘాటి జుథానా ప్రాంతంలో ఈరోజు ఉదయం భద్రతా దళాలు ఉగ్రవాదులను గుర్తించగా ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 77,288 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమై చివరికి 317 పాయింట్ల లాభంతో 77,606 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 105 పాయింట్లు లాభపడి 23,591 వద్ద ముగిసింది. డాలర్తో రూపాయి మార్కం విలువ 85.79గా ఉంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్లో భాగంగా హైదరాబాద్ వేదికగా ఈరోజు సన్ రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జైంట్స్ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. తొలుత టాస్ గెలిచి లక్నో సూపర్ జైంట్స్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. కడపటి వార్తలు అందే సమయానికి సన్ రైజర్స్ హైదరాబాద్ 8 ఓవర్లకు 3 వికెట్ల నష్టానికి 80 పరుగులు చేసింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా ఇమిగ్రేషన్ ఫారినర్స్ బిల్ 2025కు లోక్సభ ఈరోజు ఆమోదం తెలిపింది. సహకార ట్యాక్సీ విధానాన్ని ప్రభుత్వం త్వరలో ప్రారంభిస్తుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. కనీస మద్దతు ధర కంటే తక్కువకు రైతుల నుండి పంట ఉత్పత్తులను కొనుగోలు చేయట్లేదని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. భారత్ ప్రపంచంలోనే 2వ అతిపెద్ద 5G మార్కెట్గా అవతరించిందని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. జమ్మూ కాశ్మీర్లో 2 లక్షల కోట్ల రూపాయల విలువైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను చేపడుతున్నామని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. ఇంతటితో జాతీయ వార్తలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వింటారు.